जय गुरुदत्त श्री गुरुदत्त शरबिंदु समाकारे परब्रह्मस्वरूपिणि वासरापीठनलये सरस्वती नमोस्तुते दत्तार्पणमस्तु। मारुति अनुग्रहं प्रारंभः 31/5/2025 31వ తారీఖు ఈ నెల చివరి రోజు పంచమి తిథి శనివారం పుష్యమి నక్షత్రం। ఈ రోజున దీపారాధన శని నక్షత్రం శనివారం రావటం విశేషం। నువ్వుల నూనె వేసి 3 ఒత్తులు ఒక ఒత్తిగా చేసి దీపారాధన చేయండి। కాలయోగము అన్నది కలుగుతుంది। అధైతం విష్ణవే చరన్నిర్వపతి యజ్ఞో వై విష్ణు యజ్ఞ ఏవాన్ తతః ప్రతిష్టతి శ్రోత్రజుహోతి విష్ణవే స్వాహ యజ్ఞాయ స్వాహ ప్రతిష్ఠాయై స్వాహేతి। ఈ మంత్రము కొన్ని వేల సార్లు జపిస్తే కాలయోగం కలుగుతుంది। అటువంటిది ఈరోజు జ్యేష్ఠమాసంలో పుష్యమి నక్షత్రం శనివారం వచ్చిన రోజు నువ్వుల నూనెతో దీపారాధన చేసిన కాలయోగం కలుగుతుంది। అది నేను ప్రతిరోజు చెప్పే రహస్యాలు ఇలా ముడిపడి ఉంటాయి చూడండి। సూక్ష్మంలో మోక్షాన్ని ప్రసాదింపజేసేవి। తప్పకుండా ఈరోజు నువ్వుల నూనెతో 3 ఒత్తులు ఒక ఒత్తిగా వేసి దీపాన్ని వెలిగించుకోండి। సూర్యాస్తమయంలోపు దీపం వెలిగిస్తేనే ఫలితం ఎప్పుడైనా। ఇక అదృష్టమైశ్వర్యం ఈరోజు తలస్నానాన్ని చేయాలి। ప్రతి ఒక్కరూ కూడా తలస్నానాన్ని చేయాలి। అది కూడా షాంపూ కానీ కుంకుడుగాయ రసం కానీ ఏదైనా సరే నూనె రాసుకొని తలస్నానం చేసినప్పుడే ఆ ఫలితం వస్తుంది। నూనె రాసుకొని తలస్నానం చేయండి। అందరికీ ధనయోగం కలగాలంటే శని పీడ పోవాలి। శని పీడ పోతుంది వాళ్ళ నూనె తలకు మాడుకి నూనె రాసుకొని తలస్నానం చేస్తే శని పీడ అంతా పోతుంది। తప్పకుండా ఈ పరిహారాన్ని ఆచరించండి। లక్ష్మీ యోగాన్ని పొందుతారు। స్నానం చేసిన వారు కూడా మళ్ళీ చేయండి। నూనె రాసుకొని తలస్నానం చేయండి। షాంపూ ఏదో కుంకుడు రసం ఏదో పెట్టుకొని తలస్నానాన్ని ఆచరించండి। ఇక మహామంత్రం కార్యసిద్ధి మంత్రం ఓం గం లక్ష్మీం శరణం ఓం గం లక్ష్మీం శరణం ఓం గం లక్ష్మీం శరణం। ఈ మంత్రం ఎలా పలకాలి ఒకసారి నేను ఉపదేశం చేస్తాను। ఓం గం అని పెదవులు ముయ్యాలి। గం లక్ష్మీం అక్కడ అంటే గుడి దీర్ఘాన్ని బాగా పలకాలి। లక్ష్మీం శరణం సాగదీసి పలకాలి। ఈ మంత్రాన్ని చేయడము హెల్త్కి కూడా చాలా మంచిది। ఒక అద్భుతమైన ప్రక్రియ। 6 సార్లు రాసి 108 మార్లు జపించండి। విశేష ధనయోగాన్ని పొందుతారు। ముఖ్యంగా అప్పులున్న వాళ్ళు ఈ మంత్రం చదువుకోండి। అప్పులు పోవడానికి అప్పులు తీరడానికి మార్గం కనబడుతుంది। లేదా కనీసం డబ్బిచ్చిన వాళ్ళ ఒత్తిడి తగ్గుతుంది। తప్పకుండా మీరు దీని ఫలితాన్ని చూస్తారు। 108 సార్లు ఈరోజు ఈ మంత్ర జపం చేయాలి। ఇది వాల్టి మారుతి అనుగ్రహం కార్యక్రమం। దత్తార్పణమస్తు।